ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం శ్రీ కాలభైరవ స్వామి యొక్క నిజమైన కథ గురించి తెలుసుకుందాం. ప్రపంచానికి సంరక్షకుడైన పరమశివుడు అనేక రూపాలలో అవతరించాడు. ఇందులో ఒకటి కాలభైరవుడు. ఇది అత్యంత ఉగ్ర రూపం. కాలభైరవుడి అవతారం ఎలా జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మరియు విష్ణు ఎవరు గొప్ప అన్న వాదనలో పడ్డారు. ఆ సమయంలో పరమశివుడు ఒక అగ్నిలింగం రూపంలో అంతులేని కాంతిగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు ఆ లింగం యొక్క అడుగు తెలుసుకోవడానికి వరాహ రూపం ధరించాడు. బ్రహ్మదేవుడు దాని తల ఎక్కడుందో తెలుసుకోవడానికి హంస రూపంలో ఎగిరిపోయాడు. చాలా కాలం గడిచింది, కానీ ఎవరికి ఆ లింగానికి ఆరంభం లేదా ముగింపు కనిపించలేదు. కానీ బ్రహ్మదేవుడు అహంకారంతో తాను చూశాననే అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం విన్న శివుడు కోపంతో తన భ్రూవిలాసం ద్వారా ఒక భయంకరమైన శక్తిని, అదే కాలభైరవుడిని సృష్టించాడు. కాలభైరవుని సృష్టించిన వెంటనే తన ఖడ్గంతో బ్రహ్మదేవుని 5వ తలని నరికేశాడు. అదే సమయంలో శివుడు ఇలా అంటాడు: బ్రహ్మ, అహంకారానికి శిక్షగా అతని పూజ ఎవరూ చేయరాదు అని. అందుకే ఈ రోజు వరకు కూడా బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. బ్రహ్మహత్య పాపం చేసినందుకు కాలభైరవుడు ఆ పాపాన్ని మోసుకోవాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆయన భిక్షాటన రూపం ధరించి అన్ని లోకాలు తిరిగాడు. తన తలలో అగ్నితో మండుతున్న బ్రహ్మ కపాలాన్ని చేతితో పట్టుకుని భిక్ష అడుగుతూ తిరిగాడు. ఆ కపాలం ఆయన భిక్షతో నిండినప్పుడే ఆయనకు విముక్తి కలుగుతుందని దేవతలందరూ చెప్తారు. ఆఖరికి కాలభైరవుడు కాశీపట్నానికి వచ్చినప్పుడు ఆ పాపం అక్కడ కరిగిపోతుంది. ఆ రోజు నుండి కాశీ క్షేత్రాధిపతిగా శ్రీ కాలభైరవ స్వామి స్థిరమయ్యాడు. ఇప్పుడు మనం కాలభైరవుడి స్వరూపం గురించి తెలుసుకుందాం. కాలభైరవుడు ఉగ్రంగా ఉన్న భక్తులకు అత్యంత కరుణామయుడు. ఆయనను సాధారణంగా ఈ విధంగా వర్ణిస్తారు: నల్లని కాంతివంతమైన శరీరం, భుజాలపై పాము, గరుడాలు, గద, త్రిశూలం, డమరుకం ఆయన ఆయుధాలు, కుక్క ఆయన వాహనం, కపాలమాల ధరించిన రూపం. ఆయనకు కాలంను నియంత్రించే శక్తి ఉంది. అందుకే ఆయనను కాలానికి అధిపతి కాలభైరవుడు అని అంటారు. కాలభైరవుని మహిమ: కాలభైరవుడు ధర్మరక్షకుడు, సన్మార్గంలో నడిపిస్తాడు, కాలాన్ని నియంత్రిస్తాడు. అందుకే ఆయనను పూజిస్తే జీవితం సక్రమంగా నడుస్తుంది. ఆయనను పూజ చేస్తే భయం, శత్రువులు, దుష్టశక్తులు దరిచేరవు. కాలభైరవాష్టకం పారాయణం చేస్తే పాపాలు కరిగిపోతాయి, మనశ్శాంతి, విజయం లభిస్తాయి. ఆయన పూజను కాలభైరవాష్టమి, శనివారాలు, అమావాస్య రాత్రులు చేస్తే అత్యంత ఫలప్రదం. ప్రసిద్ధమైన కాలభైరవ ఆలయాల గురించి తెలుసుకుందాం. కాశీ విశ్వనాథ ఆలయం, ఇక్కడ ఆయన క్షేత్రపాలకుడు. ఉజ్జయిని, ఇక్కడ ఆయన మహాకాల భైరవుడిగా ఉంటాడు. చిదంబరం, త్రయంబకం, శ్రీశైలం లాంటి అనేక క్షేత్రాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడు శివుడి అత్యంత గంభీరమైన రూపం. అతడు కాలాన్ని కూడా అధిగమించిన శక్తి. భక్తిగా ఆయనను ప్రార్థించిన వారిని ఆయన కాలపు బంధాల నుండి విడిపించి భయరహిత జీవితం, మోక్షం ప్రసాదిస్తాడు. కాలభైరవాష్టకం మరియు కాలభైరవాష్టకం యొక్క అర్థాలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి, షార్ట్స్లో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి.